బైబిల్ గ్రంథం అంతా కూడా స్తుతుల గ్రంథము. అవునా? స్తుతుల గ్రంథం. స్తుతియు ఆరాధన దేవుని సంఘము తిరిగి పొందవలసిన దీవెనలు. స్తుతియు ఆరాధన మరి దేవుని సంఘము పొందవలసిన దీవెనలు. ఆది భక్తులందరూ ఆరాధించి అనుభవం గలవారే ఆ విధంగా కొనసాగుతూ వచ్చినారు. ఆదిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆరాధించి వారు ప్రభువును గణపరిచి మయపరిచి మరి ఎంతగానో స్తుతిస్తూ వారి జీవిత యాత్రను కొనసాగిస్తూ వచ్చినారు. ఆ ప్రభువును కొనియాడకు మొదటిగా ఇక్కడ మనం చూస్తాం ఏంటంటే ఆ దేవుని యొక్క గుణ లక్షణాలు మనం చూస్తాం. మొదట దేవుడు సర్వలోకమునకు మొదటివాడు. ఆ మహాదేవుడు ఆత్మస్వరూపి అయిన దేవుడు, అంతటా అన్ని సమయాల్లో ఉన్న దేవుడు, సర్వసృష్టికి ఆది సంభూతుడైనటువంటి దేవుడు, ఆదియు అంతమైన వాడు, అల్పాయు ఓమేగయు నేనే అన్నాడు. మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అంటాడు. ఆరాధన ఇక్కడ మనం చదివిన భాగంలో 2 కొరింథీ 1:3 ఆ మహాదేవుడు ఎలాంటి వాడు? కనికరము చూపు తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాంటి వాడు? కనికరము చూపు తండ్రి. సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. సమస్త ఆదరణ అనుగ్రహించు దేవుడు. మన ప్రభు అయిన క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆ విధంగానే 18 చూడండి. దేవుడు నమ్మదగిన వాడు. ఎలాంటి వాడు? దేవుడు నమ్మదగిన వాడు. కనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. కనుక ఆయన మహాదేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వసృష్టికర్త, సర్వసృష్టికి ముందుగా ఉన్న దేవుడు. ఆ మహాదేవుడు అంటాడు, ఏమన్నాడు? నాకు ముందు ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు కూడా ఉండడు. యెషయా 43:10 మనం చూస్తాం. అయితే సంగతి ఏంటంటే ఇప్పుడు మా దేవుని పనిలో అనగా ఎవరెవరు ఏ విధంగా ప్రభువును ఆరాధిస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ కొనసాగుతూ వచ్చారో మనం మొదట ఈ క్లియర్గా స్పష్టంగా తెలియజేస్తాం. మొదటిగా దూతల సంగతి చూస్తాం. దూతలు ప్రభువును ఆరాధిస్తున్నట్టుగా చూస్తాం. ప్రకటన 4:1 చదివిన తర్వాత 6 నుంచి చదువుతాను చూడండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడువాడు ఇక్కడికి రమ్ము, ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను. 6వ నుంచి చదువుతాను చూడండి. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనములకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన
4 జీవులు ఉండెను. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనిషిని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూ రెక్కల లోపటను కన్నులతో నిండి ఉండెను. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారి దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వారి ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వారికి నమస్కారం చేయొచ్చు, అంటే ఆరాధన చేయొచ్చు. ప్రభా మా దేవ, నువ్వు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఆ సింహాసనం ఎదుట వేసిరి. దేవుని స్తుతించి ఆరాధించిన దూతలు దేవుడు నేడు మహిమ ఆయన సేవ చేస్తున్నారు. దేవుని స్తుతించుటలో ఒక సంగతి, దేవుని స్తుతించుటలో దూతలు నేడు సాతాను గాను అతని సేవకులు గాను మహిమను పోగొట్టుకొని తిరుగుతున్నారు. ఎవరైతే ప్రభును స్తుతించలేదో, ఆరాధించలేదో, మహిమపరచలేదో అలాంటి వారు ఆ మహిమను పోగొట్టి తిరుగుతున్నారు. ఆరాధించుటలో తప్పిపోవుట ఎంత ప్రమాదకరమైందని మనం తెలుసుకోవాలి. ఆరాధించుటలో తప్పిపోవుట ఎంతో ప్రమాదకరమైనది అని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత రెండవ చిన్న కొద్దిగా చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 7-8 వచనం. దేవుడైన యెహోవా లీలమంటితో నరిని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. తాను నిర్మించిన ఆ తోటలో వీరిరువురిని ఉంచాడు, ఆదాము అవ్వలను. ఆది మానవులైన ఆదాము అవ్వలు దేవుని మాత్రం వెదుగుచూ ఆరాధించుతూ వచ్చినారు. ఆరంభ దినాల్లో ఆ ప్రభువైన యెహోవా వారిని తరచుగా వచ్చి వారితో మాట్లాడి వారి మంచి చెడు తెలుసుకొని తిరిగి వెళ్ళేవాడు. అప్పుడు ఈ ఆదాము అవ్వలు వారి నుంచిన ఏదైనా తోటలో ఆ ప్రభు పిలవగానే వెంటనే పరిగెత్తుకొని ప్రభువును కలుసుకునేవాళ్ళు. సంతోషముగా ఆనందముగా వారి జీవితయాత్రను ప్రభుతో గడుపుతూ వచ్చేవారు. అయితే ఆ ఏదైనా తోట ఇంపైన ఏదైనా వనములో దవ్య ప్రసన్నతతో కూడిన సంతోషముగా నిలిచి ఉన్నారు వీరిరువురు. మరొకసారి చెప్తాను. ఇంపైన ఏదైనా వనములో దైవ ప్రసన్నతతో కూడిన సంతోషములో నిలిచి ఉన్నారు. ఎప్పుడు? ఆ దేవుని కలుసుకొని ఆరాధించి స్తుతించి గణపరిచినప్పుడు. ఆయన పిలువగానే పరిగెత్తుకుని ప్రభుతో దేవునితో కలుసుకున్నాడు, మాట్లాడుతూ వచ్చాడు. ఎప్పుడైతే దేవుని విడిచి అవ్వ సాతాను మాటలను
విని ఆదాము అవ్వలు మరి దేవుడు వద్దన్న పండు తిని వారేమైపోయినారు? దేవునితో సహవాసము కోల్పోయారు. దేవునితో సంబంధం తెగిపోయింది. ఎప్పుడు? పాపము చేసినప్పుడు ఆరాధన కోల్పోయారు. అంత మాత్రం కాదు, ఇంపైన మరి ఏదైనా వనములో ఉన్న ఆ వనములో నుంచి తరిమివేయబడ్డారు. దేవునితో సహవాసము కోల్పోయిన తర్వాత తానుంచిన వనములో నుంచి బయటికి వెళ్ళి పంపించాడు. ఎంత దుఃఖకరం చూడండి, చాలా దుఃఖకరమైన. ఎందుకంటే దేవుడు ఆయన రూపంలో సృష్టించిన మానవుని ఎంతగానో ప్రేమించాడు, సంతోషించాడు. ఈ సృష్టి అంతటిని కలుగ చేసిన తర్వాత చాలా బాగుంది అన్నాడు. ప్రతి దినము మరి 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ చేస్తూ ఉండగా ఏమైంది? చాలా బాగుంది అనుకున్నాడు. ఈవెన్ మానవుని సృష్టించినప్పుడు సంతోషించాడు. మానవుడితో దేవుడు వారితో మరి కలిసి మరి లోకంలో కొనసాగించాడు. సంతోషించి ఆనందించాడు ఆ మహాదేవుడు. అందుకే 1 అధ్యాయం 31 దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిగా ఉండెను. అది చాలా మంచిగా ఉండెను. అప్పుడు అస్తమయ ఉదయము కలిగెను. చూశావా? దేవుడు ఏదైతే చేసినాడో అది చాలా చక్కగా చేసినాడు. అప్పుడు ప్రభువును వీరిరువురు ఆరాధించి స్తుతించి గణపరచు వచ్చినారు. ఎప్పుడైతే ప్రభు వద్దన్న పండు తిన్నారో, ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసినారో, ప్రభుతో సహవాసం కోల్పోయారు. మరి ఏదేను తోట నుంచి ఎలాంటి తోట అది? ఏదేను వనం, ఇంపైన ఏదోను వనం నుంచి తరువేయబడ్డారు. ఎంత దుఃఖకరం. ఇప్పుడు ఏమన్నాడు? చెమట కార్చి మీ ఆహారాన్ని కొరకు మీరు సంపాదించుకోండి. ఏ కష్టము లేకుండా హాయిగా మరి ఆ ఫలవృక్షములు తినే బ్రతకండి అంటే విరుద్ధంగా ప్రవర్తించారు. మానవుని లక్షణమే అది. ఆనాడు ఆదామవ్వలు, ఈనాడు మన జీవితం అలాగుంది. కనుక ఆదామవ్వలు నమ్మి ఆరాధించగలిగినప్పుడు దేవునికి పాపము చేసినప్పుడు దేవునికి దూరం అయిపోయారు. ఆయన దివ్య మహిమను పోగొట్టుకున్నారు. ఇంపైన ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు. మానవ కోటి మరింత చీకట్లో ముంచివేసినారు. చూడండి, ఆది మానవుడు ఆదామవ్వలు వారు పాపము చేసిన తర్వాత వారికి సంతానమైంది. వారి ద్వారా కలిగే సంతానము నరజాతి యావత్తు, సర్వలోకములున్న సర్వ మానవాళి జన్మకర్మ పాపములతో లోకములో కొనసాగుతున్నాడు. వారిరువురిని బట్టి లోకమంతా ఏమైపోయింది? పాపముతో నిండిపోయింది. పాపముతో నిండిపోయినటువంటి ఈ సర్వ మానవాళిని తిరిగి మరి రక్షించుకోవాలంటే, మరణం నుంచి జీవులోనికి నడిపించబడాలంటే ఎంత తలప్రాణం త్రోతుకొస్తుంది. ఎంత చూడండి, ఇంపైన ఏదేంతో వెళ్ళబడ మానవ కోటి అంతా అదైపోయింది. ఆరాధన ప్రకాశమైన దేవుడి సన్నిధిని ఏమైంది? నిలబెట్టుకొనిచున్నది. కానీ ఆరాధన ఎప్పుడైతే పోగొట్టుకున్నారో, ఎప్పుడైతే దేవుడికి దూరం అయిపోయినారో, సాతాను యొక్క మరి క్రియలను అనగా సాతాను యొక్క లక్షణములు వీరిలోకి వచ్చాయో అప్పటి నుండి చీకటి వారిలో ప్రవేశించింది. అనగా పాపము ప్రవేశించింది. తలంపుల ఊహ కూడా కేవలము చెడ్డదిగా చేయబడ్డాయి. కనుక ఎప్పుడు దేవుని ఆరాధించినప్పుడు వారు దేవునితో చక్కటి సంబంధం కలిగి ఉన్నారు. ఎప్పుడైతే పాపము చేసి దేవునికి దూరం అయిపోయారో, ఏదైనా తోట నుండి తరిమేయబడ్డారో,
ఎప్పుడైతే దేవునితో సంబంధం కోల్పోయినారో అప్పుడు ఏమైనారు? ఆ ఇంపైన సువాసన కలిగిన ఏ దేవునితో తరమిపోయారు. దేవునితో సహవాసం. చూడండి, ఒక్క నిమిషం ఈ మాట చెప్తున్నాను. ఒకటి ఏంటంటే, ప్రజలు దేవుని సన్నిధికి రావడానికి, వెనుకాడడానికి, ఆలస్యంగా రావడానికి, సమయానికి రాకపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఏంది చెప్పండి సుధా? లోపల దేవునికి స్థానం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉంటే ఏమంటాడు? పరిశుద్ధాత్మ దేవుడు మన తరుముతూ ఉంటాడు. దేవుడి సన్నిధికి పరిగెత్తాలా, సమయం ఇదని ఆ దేవుడి మీదే చూపించిన ఎవరైతే ఆలస్యంగా వస్తారో, ఎవరైతే దేవుడి సన్నిధిని మరి భయం లేకుండా లోకంలో తిరుగుతారో వారు ఎందుకు తెలుసా? ఎందుకు చెప్పండి? పాపం వారిని ఇక్కడ నిల్వనీయదు, దేవుడి సన్నిధిలో నిల్వనీయదు. చెప్పే మాటలు డైరెక్ట్గా కొట్టినట్టుగా ఉంటుంది. డైరెక్ట్గా ఉంటే సరే, అది చాలా మంచిది. వాస్తవంగా నిజస్థితిని ప్రభువు తెలియచేసినప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి, దేవుని స్తుతించాలి. ఎందుకు చెప్పాలి? మన నిజస్థితి ఈ రకం అదే ప్రభు చూపించినప్పుడు అది కొనసాగించి నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు కనుక నిజమైన మన కండిషన్ బయలుపరిచినప్పుడు సరి చేసుకోవాలి, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి, ప్రభుని స్తుతించాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాం. ఉదయకాలం గురుకల్పలో మేము ఒక పాట మంది ఒక సబ్జెక్టు ధ్యానిస్తూ వచ్చాం. అది మనందరికి తెలుసు, సమరయ స్త్రీ గురించి. విన్నారా? సమరయ స్త్రీతోటి ప్రభు సంభాషిస్తూ అన్నాడు. ఏమన్నాడంటే, పరిచయం చేసుకున్న తర్వాత ఆమె జీవజలాన్ని గురించి మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు ఆ జీవజలం కావాలని అంటే అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, నీ భర్తను తీసుకొని రా అన్నాడు. ఎందుకు చెప్పండి? అంటే ప్రభుకు తెలుసు ఆమె బాల్యం నుండి అంతవరకు ప్రతి ఒక్క రికార్డ్ ఆయన చేతిలో ఉంది. మన జాతకం అంతా అని చెప్పగలుగుతాం, ఎప్పుడు ఏం చేస్తామనేది. అయితే సంగతి ఏంటంటే, అప్పుడు నాకు భర్త లేడు అన్నాడు. నువ్వు సత్యమే చెప్పినావు అన్నాడు. తప్పు చెప్తున్నావు అన్నాడా? ఏమక్క నిద్ర వస్తుంది కదా, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకుంటే మంచిగా. ఏమంటున్నావు? సత్యమే చెప్పినావు అన్నాడు ప్రభు. ఏమంటారు? అయితే అప్పుడు ఆన్సర్ ఏమన్నాడంటే, మళ్ళీ నీకు ఇదివరకు 5 మంది పెనిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాడు. అమ్మా, ఇప్పుడున్నవాడు నా కదలికలన్నీ చెప్పడానికి వచ్చినావు, నీవు నా ప్రవర్తన అంతా బయట పెట్టడానికి వచ్చినావు, చెప్పలు వాయించి పంపిస్తా అంటారు. ఇప్పుడు ఏమంటారు? అంటారా లేదా? మన నిజస్థితిని తెలియజేసిన ప్రభువు అప్పుడేమన్నామే? ప్రభువును మనం కనిపెట్టి మెస్సియా వచ్చాడని తెలుసుకోగలిగింది. విన్నారా? ఆమె క్యారెక్టర్ ఎంత బాగలేకపోయినప్పటికీ సమరయులు అంటే యూదులు సమరయులతో సాంగత్యము చేయరు, అంటరాని వారిగా ఉంటారు, తృణీకరించే వారిగా ఉంటారు, నిరాకరించేవారు, చిన్న చూపు చూసేవారుగా ఉంటారు. అలాంటి వారిని ప్రేమించి ఆ వ్యక్తి దగ్గరతో ఆమెతో మాట్లాడి ఆమె నిజస్థితిని చూపిస్తే నా గుణ లక్షణాలని చెప్పిన వాడిగా ఎక్కువ వచ్చాడు చూడండి, మనం కనిపెడుతున్న మెస్సియా పరిగెత్తుకుంటూ వచ్చాడు చూడండి అన్నదా లేదా? నా నిజస్థితి మనమేమంటాం చెప్పు? సేవకుడు ఏం సేవకుడయ్యా? నా జీవితం అంతా చెప్పడానికి ఈయనెవరు? వాక్యం చెప్పక ఈ చెప్తున్నాడు అనరా మీరు? అనరా? నాతో అనకపోయినా ఇంకా ఎవరితోనైనా పక్క వారితోనే అంటారు. అంటారా లేదా? చూడండి, ఒక్క మాట ఏంటంటే,
ఇక వద్దులేండి. కనుక మన జీవితంలో మనకు సరి అయిన డాక్టర్ దొరికినప్పుడు, సరి అయిన ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు, మన నిజ స్థితిని తెలియచేసినప్పుడు ఆ డాక్టర్ని ఏమంటాం? ఏం డాక్టర్ అయ్యా? ఎంఆర్ఐ అంటే, హెచ్ఐ అంటే, ఈసీజీలు అంట, ఇవి అవి డబ్బులు తీసుకోవడానికి ఇవన్నీ వేశారు కదా. ఏమంటారు? దేవుడు మన నిజ స్థితి చేసిన దేవుడి స్తుతించేది నేర్చుకోవాలి. కనుక ప్రభువును ఎల్లప్పుడూ ఎప్పుడైతే సంబంధం కోల్పోయినారో, ప్రభు ఆరాధన లేదు, ప్రార్థన లేదు, సహవాసము లేదు, దేవుడితో సంబంధం తెగిపోయింది. అప్పుడు దేవుడు ఎంత మంచోడు అంటారా వీళ్ళు? వారు పుట్టించుడు బయటకు పంపించాడు చూడు, మాకేం లేదు ఇవ్వకుండా బయటకు పంపించిండు చూడు అంటాం. అవునా? అన్నారా? కష్టమంతా చేయించుకున్నారు, ఇప్పుడేమో బయటకు పంపించిండు చూడు. ఇది మన లెక్క. కనుక మన జీవితంలో దేవునితో సంబంధం ఉన్నప్పుడు చక్కగా ఆరాధించి స్తుతించి గణపడుతూ వచ్చినారు. ఏమంటారు? దేవుడితో సహవాసం లేనప్పుడు ఇష్టం వచ్చినప్పుడు వస్తాం, కష్టం వస్తే ఇంట్లో మాడుకుంటాం, ఇంకా కష్టం వస్తే ఊళ్ళు తింటాం. డబ్బులు ఉన్నాయి కనుక ఎట్లా ఖర్చు అవుతాయి? ఏమంటారు? ప్రతి ఇంట్లో మనీ ప్లాంట్ ఉంది. ఏమంటారు? ఈ మనీ చెప్పుకుంటూ తిరుగుతుంటారు. ఏమంటారు? వాస్తవం కదా. కనుక ఆరాధన, ఒక వ్యక్తి యొక్క ఆరాధన ఎట్లుంటుంది? వారి పిల్లలను, వారి కుటుంబాన్ని ఎట్టు చేస్తా చెప్పండి. మనం పోయిన వారం చూసాం, గత 2-3 వారాల నుంచి చూస్తున్నాం. అవునా? చెప్పండి చూద్దాం ఎట్లా ఆరాధన. ఒకరి ఆరాధన ఏమంటారు? దేవుడు నమ్మదగిన వాడు ఆయన. ఇక్కడ చూడండి, నీతిమంతునిగా హెచ్చింపబడుట, దుర్మార్గునిగా నశించుట కేవలం ఒకరి ఆరాధన మీద ఆధారపడి ఉన్నది. అవునా? వాస్తవేనా? మీకు ఎగ్జాంపుల్ చెప్పినాను, మీకు మరి ఒకసారి చెప్తాను. నీతిమంతునిగా హెచ్చించబడుట, దుర్మార్గునిగా నశించుట కేవలం ఒకరి ఆరాధన మీద ఆధారపడుతున్నది అన్న వాస్తవేనా? ఒకరి ఆరాధన మీద ఆధారపడింది. ఎట్లా చెప్పండి? మన కుటుంబము, మన పిల్లలు, మన వంశము అంతా కూడా ఆరాధన కుటుంబముగా, మరి ఆశీర్వదింపబడిన కుటుంబముగా ఉండాలంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పినాను. ఎగ్జాంపుల్ ఏంటి చెప్పండి చూద్దాం. తల్లిదండ్రుల యొక్క ఆరాధనను బట్టి కుమారులు ఎలాంటి వారు? ఎలాంటి జకరియా, ఎలిజబెత్ వృద్ధాప్యములు కన్నటువంటి కుమారుడు. వారి ప్రార్థన, వారి ఆరాధన, వారి కదలికలు, వారి సాక్ష్యము, వారు దేవునితో కలిసి ఉన్న సంబంధమును బట్టి వారు కనినటువంటి కుమారుడు ఎలాంటి వాడు? శ్రేష్టమైన కుమారుడు కాదా? దీనికి కారణము ఆరాధనయే. ఒకరి ఆరాధన నీతిమంతుడిగా తీస్తుంది, ఆ ఆరాధనని దుర్మార్గులుగా చేసేది కూడా అది. ఎవరైతే సరే ఆరాధనకు ఉండరో, దేవునితో గడపరో, వారు తమంతట తామే ఆ విధంగా చేసుకుంటే మనం ఏం చేయలేదు. ఓకేనా? ఇంకా చూడండి, కేవలము ఆధారపడి కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చినాము. అవునా? చూడండి ఒక మాట, 11వ అధ్యాయం ఎబ్రీలకు రాసిన పత్రిక, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చదవండి. మైక్ తీసుకోండి. నేను ఈ మైక్ అక్కడి Welcome to LED. Let's change the world. 11:4. విశ్వాసమును బట్టి
విశ్వాసమును బట్టి హేబేలు ఆ కయ్యూను కంటే శ్రేష్టమైన బలి ఆ. దేవునికి అర్పించను. ఆ దేవుడు అతని అర్పణలను గూర్చి ఆ. సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. చూసావా? చూడండి, ఆరాధన ఎలాంటిది? శ్రేష్టమైన ఆరాధన ఎలాంటిది? ఏబేలు తగిన రీతిగా ఆరాధించిన ఏబేలు నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అతసాక్షి అయినప్పటికీ, చనిపోయినప్పటికీ అతని సాక్ష్యం అట్టు నిలిచి ఉన్నది. అవునా? నిలిచి ఉన్నది. ఆరాధించులో తప్పిపోయిన కయ్యను నరహంతకునిగా దేశద్యుమ్మరిగా నశించను. ఆరాధన ఎలుసుని చెప్పండి. చూడు, ఆరాధన యొక్క విలువ ఎలాగుంది? ఒకని ఆరాధన హెచ్చింపబడాలంటే ఒక వ్యక్తి ఏం చేయాలా? నీతిమంతుగా హెచ్చింపబడాలంటే ఆరాధననే కారణం. దుర్మార్గుడిగా మరి కావాలంటే వారు చేసే ఆరాధన మీద ఆధారపడి ఉన్నది. అవునా? మరి ఏబేలు సంగతి ఏంటి? ఏబేలు విషయంలో దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏబేలు విషయంలో మరి కయ్యను అంతకుడై నీతిమంతుడిగా హెచ్చింపబడుతా దుర్మార్గుడిగా నశించుటయు కేవలము ఒకరి ఆరాధన మీద ఆధారపడి ఉన్నది. అవునంటారా లేదా? ఒకరి ఆరాధన మీద ఆధారపడి ఉన్నది. ఇంకొక మాట చూశాము, మత్తయి సువార్త 23వ అధ్యాయం. 23వ అధ్యాయం 35వ వచనం. నీతిమంతుడైన హేబేలు రక్తము. చూడండి, ఎవరంట? హేబేలు. ఏబేలు అర్పించే అర్పణను బట్టి ఈ మాట చెప్తాడు. నీతిమంతుడైన ఏబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును ఆ దేవాలయమునకును ఆ మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు ఆ జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన ఆ నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. కనుక ఎలాంటి ఒకని రెండవది, మొదట దూతలు చూశాము. రెండవది ఏబేలు యొక్క అర్పణను గురించి, ఏబేలు కయ్యను గురించి చూశాము. కనుక మనం ఆరాధనను ఏం చేయాలా? నిర్లక్ష్యం చేస్తే మనం ఏమని సాక్ష్యం పొందాం? దేవుడు ఆశించిన రూపంలో అర్పించకపోతే ఏమని సాక్ష్యం చెప్తాం? కయ్యేను అర్పించిన అర్పణ ఎలాంటిదంట? ఎలాంటిది? అంతకునిగా దేశదిమ్మరిగా నశించను. ఆరాధించలో తప్పిపోయిన కయ్యను ఏమైనా దేశదిమ్మరిగా తిరిగాను. అవునా? మనం కూడా తిరుగుతుంటాం. ఎక్కడంటే అక్కడ, ఎక్కడ మనసు వస్తే అక్కడ, డబ్బు ఎట్లా ఖర్చు అయితే ఏమంటారు? ఇది సంగతి. ఇంకా రెఫరెన్స్ ఎక్కువ. మూడవది షేతు. 4వ అధ్యాయము ఆది కాండము 26వ వచనం. 4:26. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైనది. చూడండి, యెహోవా నామమున ప్రార్థన ఆరంభించడానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు కారణం, వారి పవిత్రత కారణము, వారి పరిశుద్ధత కారణము, వారి ఆరాధన స్తుతియే కారణం. ఆరాధన ఇక్కడ అంటాడు, యెహోవా నామమున ప్రార్థన ఆరంభించను. ఆరాధించిన చేతు సంతతి వారు మహిమ నొందిరి. ఆరాధించినటువంటి చేతు యొక్క వంశము సంతతి మహిమ నొందినది. కయ్యోని సంతతి వారు దేవుని ఆరాధింపక అపనిందలు మోసిరి. కయ్యోను సంతతి దేవుని ఆరాధింపక అపనిందలు మోపిరి. దేవునితో నడిచిన హానోకును, నోహోను, ఆయనను ఆరాధించిన షేతు వంశావళిలో నుండి వచ్చిరి. ఒక్క నిమిషం, ఎంత ఏంటి చెప్పండి? తల్లిదండ్రుల యొక్క ఆరాధన యొక్క జీవితము, పరిశుద్ధ జీవితము, దేవునికి సమీపంగా ఉండి గలపరిచే జీవితము ఎవరెవరికన్నా చెప్పండి? హానోకును, నోహోను
షేతును కన్నారు. అవునా? వీరు ఎలాంటి వ్యక్తులు, ఎలాంటి సాక్ష్యాన్ని కలిగిన వారు చెప్పండి? వీళ్ళు దీనికి కారణం ఎవరు? తల్లిదండ్రులు. మన ఆరాధన బట్టి మన పిల్లలు ఎలా ఉన్నారు? మన ఆరాధన బట్టి మన పిల్లలు ఎలా ఉన్నారు ఇక్కడ అంటాడు. తర్వాత అవును, ఆరాధించు వారే నిజమైన సేవకులను పుట్టింపగలరు. ఆరాధించు వారే నిజమైన సేవకులు పుట్టింపగలరు. తల్లిదండ్రుల ఆరాధన బిడ్డలకు ఆశీర్వాదకరముగా ఉన్నది. తల్లిదండ్రుల ఆరాధన వారి పిల్లలకు ఆశీర్వాదకరముగా ఉన్నది కనుక మన పిల్లల్ని టీవీల ముందు కూర్చోబెట్టి మనం మందిరంకి వద్దాం, మీరు అట్లా ఆడుకోండి, అల్లరి చేస్తున్నారు, మేము గుడికి వెళ్ళొస్తాము అంటారు కొందరు. విన్నరా? వారి పిల్లలతో కూడా దేవుని మందిరానికి తీసుకొని రావాలి. ఈ చిన్న పిల్లలను సండే స్కూల్లో వారిని పెంచాలి. వాక్యం ద్వారా, వారి స్టోరీస్ ద్వారా, వారి ప్రార్థనల ద్వారా, వారి బాల్యం నుంచి ఆ విధంగా పెంచాలి. పెద్దగా అయిన తర్వాత వారిని మనం చక్క చేయడం వారికి సాధ్యము కాదు. ఏ మానవుడు సాధ్యం చేయలేడు దాన్ని. అందుకే ఇక్కడ మరి సేతు సంతానంలో ఉన్నటువంటి ఈ కారణం ఎవరు చెప్పండి? ఆనోకు, నోవు. ఈ సేతు వారి యొక్క ప్రార్థన ఆరాధన జీవితాన్ని బట్టి ఇలాంటి కుమారులను కన్నారు కనుక ఆరాధన కారణం. ఆరాధించే వారందరూ జలప్రలయములో నశించిరి. ఆరాధించని వారందరూ ఎక్కడ పోయినారు? జలప్రలయంలో నశించిరి. ఎవరైతే ఆరాధించగలిగారో, అవును, ఒకని నిత్యత్వమును నిర్ణయించేది ఆరాధన. ఒకని నిత్యత్వము నిర్ణయించేది ఆరాధన, స్తుతి మాత్రమే. కనుక మనం ఆరాధనకి ఎంత విలువిస్తున్నాం చెప్పండి? అంటాడు, ప్రభు దినమందు ప్రభువును ఆరాధిస్తాం. అవునా? ఆ ప్రభు ఏమంటాడు చూడండి, యెషయా 56, యెషయా గ్రంథము 56వ అధ్యాయం 2వ వచనం చదవండి. 56:2 చదవండి ఎవరైనా. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా నేను అలా విడిచిపెడుతున్న విశ్రాంతి దినం స్టార్ట్ ఉంది అక్కడ. నేను నియమించిన విశ్రాంతి దినం. ఎవరు నియమించారు? అది దేవుడు నియమించిన విశ్రాంతి దినము నిర్లక్ష్య పెట్టి అవిధేయులై లోబడనొల్లక మరి కయ్యను వల్ల తిరగడం ద్వారా చెడిపోతుందా లేదా? ఏబేలు యొక్క విశ్వాసం ఎలాంటిది? ఏబేలు ద్వారా వచ్చినటువంటి సంతానం ఎలాంటిది? తల్లిదండ్రుల యొక్క ఆరాధన యొక్క విలువ, వారి కుమారులు కుమార్తెలు సైతం అలాంటి కుమారులను శ్రేష్టమైన ఆశీర్వదింపబడిన కుటుంబీకులుగా కన్నారు తల్లిదండ్రులు. వాస్తవం కాదా? అందుకే ఏమంటాడు? నేను నియమించిన విశ్రాంతి దినము అపవిత్రపరచకుండా దానిని ఆచరించుచు. చూడండి ఏం చేయాలో, అనుసరించుచు. ఇప్పుడు దానిని ఏం చేయాలో చెప్పండి? ఒక్క విశ్రాంతి దినము అపవిత్రపరచకుండా దాన్ని అనుసరించుచు. ఏ కీడు చేయకుండా తన చేతిని బిగపట్టువాడు ధన్యుడు. తన చేతిని బిగపట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారం చేసి దాని గుడిగా గైకును నరుడు ధన్యుడు. ధన్యుడు. 6వ వచనం చదవండి. విశ్రాంతి దినము పరచకుండా ఆచరించుచు నా నిబంధనను అది కాదమ్మా, యెహోవాకు దాసులై. 6వ వచనం ఇప్పుడు చదువు. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను అర్థం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతములకు తోడుకొని వచ్చేదని. చాలు. కనుక విశ్రాంతి దినం ఏం చేయాలి? అపవిత్రపరచకుండా ఆచరించుచు. ప్రభు దగ్గర దేవుని మందిరంలో దేవునితో మనం గడపాల. అర్థమైనా?
కనుక దీనంతటికీ కారణం ఏంటంటే ఒకని ఆరాధననే నీతిమంతులుగా తీరుస్తుంది, వారి ఆరాధనే దుస్తులుగా తీర్చబడుతుంది. వారి వంశావళి ఎట్లా ఆశీర్వదింపబడ్డదో చూస్తాం. కనుక మన జీవితంలో ఆ ప్రభును ఆరాధించాలంటే నేర్చుకున్న ఆరాధన లేదా బలి అర్పించడానికి వచ్చు, నాకు ఆరాధన చేయడానికి వచ్చు, ఎప్పుడన్నా పోయి రాత్రిపోయి ఆరాధన చేస్తానంటే దేవుడు ఏమంటాడు? ఒప్పుకుంటాడా? మన జీవితంలో ప్రభును ఆరాధించేట ప్రభు ఉద్దేశించిన రీతిగా వాక్యానుసారముగా ఆయన విధి చూపించి ఆ ప్రకారం ఆ ప్రభును ఆరాధన చేయాలి. కనుక ఎవరు ఆరాధన చేయాలా? ఎవరిని ఆరాధన చేయాలా? సర్వలోక సృష్టికర్త, పరిశుద్ధులైన దేవుడు, సర్వంతర్యామి, సర్వవ్యాపి, అంతటా అన్ని సమయాల్లో ఉంది, సర్వ సృష్టికి ముందుగా ఉన్నవాడు ఆ ప్రభువు పాపరహితుడు, పాపము లేనటువంటి వాడు, మహాపరిశుద్ధుడైనటువంటి వాడు. ఆ పరిశుద్ధుడైన దేవుని పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఆరాధించాలి. అవునా? ఆరాధించాలి. అట్లు మరి మన ఇతరులు ఆరాధన చేసి ఎంతగానో ఆశీర్వదించబడ్డారు. వారి వంశావళి ఆశీర్వదింపబడ్డది. ఎవరైతే అవిధేయులైనారో వారు దేశదిమ్మరులై తిరిగారు. కనుక మనం చేసే ఆరాధన మనం నిజమైన సజీవమైన నిత్య జీవం కలిగిన సత్యదేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎందుకు చెప్పండి? ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. సత్యం అంటే ఏంది? ఆయన చెప్పింది చేయడం, వాస్తవమైన రీతిగా చేయడం, అది ఆరాధన అంగీకరిస్తారు. కనుక మరి ఆ ప్రభును ఎవరు ఆరాధించాలో? ఎవరు వరి పాపములు యేసు రక్తముతో కడుక్కొని పరిశుద్ధులుగా తీర్చబడ్డారో, దేవుడు ఆశించిన రూపంలో ఉండి మరి ఆ ప్రకారం ప్రభు ఆశించిన రీతిగా ఆరాధించాలని కోరినాడో అట్లు ఆరాధించి దేవుణ్ణి మయపరచాలి. కనుక దీన్ని ఆధారం చేసుకొని కొంతసేపు ఆరాధన చేసుకుంటాం. బాప్తిసాల గురించి మనం గత 2 వారాల నుంచి చూస్తున్నాం. బాప్తిసం అనగా ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానములందు ఐక్యపరచబడడం. నేను అన్నీ చెప్పలేను, రిపీట్ చేయలేను, ఇంత క్లోజ్ చేద్దామని ఉద్దేశం. తర్వాత రెండవది, క్రీస్తు మరణంలో ఏం చేసినట్టు? ఐక్యపరచబడడం. రెండవది, క్రీస్తు భూస్థాపనలో ఐక్యపరచబడడం. మూడవది, క్రీస్తు పునరుద్ధానములో ఐక్యపరచబడడం. దీనిని యేసుక్రీస్తు ప్రభువుని మరణ, భూస్థాపన, పునరుద్ధానమందు ఐక్యపరచబడ్డామని గుర్తు. ఓకేనా? ఓకే. ఇప్పుడు మొదటి పాయింట్ అది. రెండవది, ఎందుకు నీవు బాప్తిసము పొందవలెను? మనం చూస్తాము. ఎందుకు నీవు బాప్తిసము పొందవలెను? చాలా చక్కగా వినండి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞ అది. కనుక విధేయత మనము చూపించాలి. ఓకేనా? దేవుని ఆజ్ఞ ఎట్లా చెప్పండి? మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిసమిచ్చుచు అన్నాడు దేవుడు. మన ప్రియ ప్రభు అన్నాడు, మీరు సువార్త ప్రకటించి నమ్మిన వారికి బాప్తిసము, నమ్మని వారికి శిక్ష అన్నాడు. మార్కు సువార్త 16:16 ఏమంటాడు? మీ సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం తీసుకున్న వారు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిసం తీసుకోవాలి, నమ్మి బాప్తిసము తీసుకోవాలి. కనుక బాప్తిసము దేవుని ఆజ్ఞ. రెండవది,
మన ప్రియ ప్రభు శరీరధారిగా లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ప్రభు కూడా బాప్తిసము తీసుకున్నాడా లేదా? ఎందుకు? యోహాను ప్రభువుకు బాప్తిసం ఇవ్వడానికి నిరాకరించాడు. అయితే నీతి యావత్తు ఈ విధంగా జరగాల కనుక నువ్వు బాప్తిసము. ఎంత గొప్ప యోహాను ఎలాంటి వాడు! ఆయన సాక్ష్యం చూస్తే సృష్టికర్త అయిన దేవునికి బాప్తిసం ఎవరు చెప్పండి? ఆ ఆధిక్యత యోహాను ఒక్కడికి కలిగింది. చూసావు ఎంత గొప్ప దండత, ఎంత చక్కగా బాప్తిసం. చూడండి, మార్క్స్ వార్త 3వ అధ్యాయం, మత్తయి వార్త 3వ అధ్యాయం, మత్తయి వార్త 3వ అధ్యాయం 13 నుంచి. ఒక్క నిమిషం. Welcome to LED. Let's change the world. ఆ సమయంలో యోహాను చేత బాప్తిసం పొందుటకు ఆ, యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని యొద్దకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? యోర్దాను దగ్గర ఉన్న అతని యొద్దకు. అప్పుడు యోహాను యోర్దాను దగ్గర ఉన్నాడు కనుక ప్రభు యోహాను విషయం ఆయన తెలుసుకొని యోహాను దగ్గరకు ప్రభు వచ్చాడు. అందుకు యోహాను, ఆ, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా ఆ, నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నిరాకరింపు చూశాను. కానీ యేసు, ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు కలిగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. కనుక అతడు అలాగున కానిచ్చాను. కనుక ఎందుకు బాప్తిసం తీసుకోవాలా? నీతి యావత్తు దేవుడు ఆజ్ఞ, దేవుడు రాసి ఉంచాడు, ఆ ప్రకారం చెయ్యాలి అన్నాడు. అవునా? మన పాపముల నిమిత్తము పాపములు కడివేయడానికి మనం బాప్తిసం తీసుకోవాలంటాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. చూడండి, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఏం చేయాలా? బాప్తిసము పొందవలెను. బాప్తిసం ఇది అపోస్తులు కూడా బోధించారు, వారు కూడా నెరవేరుస్తూ వచ్చారు, విధేయత చూపిస్తూ వచ్చినారు. కనుక బోధ అంటే అపోస్తులు చెప్పినప్పటికీ ఇక్కడ ఒక మాట ఏమంటారంటే, బోధకుని కంటే ఎవరు? శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు అని ఈ సందర్భంలో తెలియచేస్తూ ఉన్నారు. కనుక మొదటిగా బాప్తిసం అనగా ఏమిటి అది చూశాము. రెండవది, ఎందుకు నీవు బాప్తిసం తీసుకోవాలి? అపోస్తులు కూడా ఆ ప్రకారంగా ప్రభు చెప్పి విధేయత చేశారు కనుక, బోధించారు కనుక మనం కూడా విధేయత చూపించాలి. చాటుగా చేస్తున్నాను మీకు, ఇంకా చాలా కాలము ఎడుగించకూడదు. తర్వాత మూడో పాయింట్, ఎవరు బాప్తిసం పొందాలి? పొందక ముందు 2 షరతులు. ఎవరు బాప్తిసము పొందాలి? పొందక ముందు 2 షరతులు. ఒకటి, మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందాలి, రక్షింపబడాలి, విమోచింపబడాలి. వీటన్నిటికీ ఒకటే అర్థం. రక్షింపబడాలి అంటే ఎట్లా చెప్పండి? రక్షింపబడాలంటే ఎట్లా? దాని అర్థం చెప్పండి. యేసు దేవుడై ఉండి నా పాపములకు చనిపోయి సమాజ తిరిగి లేచాడు నమ్ముటే రక్షణ. అర్థమైందా? ఏంటి రక్షణ అంటే?
యేసుక్రీస్తు దేవుడయ్యుండి నా పాపములకు భూలోకములో జన్మించి నా పాప శిక్ష శిలువలో భరించి చనిపోయి సమాధి తిరిగి లేచితే రక్షణ. మారు మనసు అంటే పాపినని గ్రహించాలా, పాపములు ఒప్పుకోవాలా, పాపములు విడిచిపెట్టాలి. ఇది చాలాసార్లు వింటూనే ఉన్నాం. వాస్తవేనా? కనుక ఎవరు బాప్తిసం పొందవలను? పొందక ముందు రెండు. మొదట మారు మనసు. రెండవది విశ్వాసము కలిగిన వారుగా ఉండాలి. సర్వలోక సృష్టికర్తైన ఆ మహాదేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు శరీరధారిగా రక్షకుడుగా భూలోకములు జన్మించాడు. ఎందుకు? యేసుక్రీస్తు పాపులను రక్షించకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది, అది పూర్ణాంగీకారములకు యోగ్యమునై ఉన్నది అన్నాడు. అవునా? ఆ ప్రియ ప్రభు భూలోకంలో శరీరధారిగా నా కొరకు జన్మించి నా పాప శిక్ష శిలువ భరించి రక్తమంతా కార్చి మరణించి భూతాపం చేసి తిరిగి లేచినాడు. నమ్మి యేసు రక్తంతో మన పాపాలు కడుక్కున్నప్పుడే పాప క్షమాపణ, శాంతి, సమాధానం, మరి పరలోక రాజ్యానికి వారసుగా చేపడతాం. కనుక ఈ విశ్వాసము మనము కలిగి ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన చూడండి. ఎబ్రిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైయుట అసాధ్యం. దేవునికి ఇష్టడైయుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైయుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెలుగు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. అది విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసము లేకుండా మనము మారుమనసు పొందిన క్రియలు ఉన్నట్లయితే మనం మారుమనసు పొందినట్టుగా కాదు. కనుక ఒకడు విశ్వాసం ఉంది అని చెప్పుకున్నాడు, ఒకడు విశ్వాసం చెప్పుకోకుండానే క్రియలు చూపిస్తూ వచ్చాడు. ఎవరు నీతిమంతులుగా తీర్చాడు? క్రియల ద్వారా. ఎవరైతే మరి ఆ క్రియల ద్వారా చూపించాడో నీతిమంతుడిగా, అతన్ని నీతిమంతుడిగా తీర్చినాడు. క్రియలు లేకుండా నేను నీతిమంతుడు అని చెప్పుకున్న వాడిని నీతిమంతుడిగా తీర్చబడలేదు. కనుక మొదటిది మారు మనసు, రెండవది విశ్వాసము, ప్రభుని మీద విశ్వాసం కలిగి ఉండాలి. మారు మనసు విషయంలో మనం ముందు ఇంతవరకు చూసినాం. ఏం చూసాము చెప్పండి? మత్తయి సువార్త 3వ అధ్యాయం 7-8 వచనాలు. ఆ సమయంలో యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు. ఎట్లా? తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందించుండిరి. కనుక తమ పాపినని గ్రహించాలా, పాపములు ఒప్పుకోవాలా, పాపములను విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మనం జన్మకర్మ పాపం మా హృదయంలో ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా, తన సేవకుల ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు మన నిజస్థితిని తెలియచేయగానే పాపినని గ్రహించి పాపములు ఒప్పుకొని పాపములను విడిచిపెట్టాలి. పాపమని గ్రహిస్తాం, పాపములు ఒప్పుకుంటాం. విడిచిపెట్టిన పాపాన్ని మళ్ళీ చేయకూడదు. అది అప్పటి మట్టుకు విడిచిపెట్టిన తర్వాత బాప్తిసం తీసుకోవడం కాదు, కంప్లీట్గా ప్రభుకు సరెండర్ కావాలి. ప్రభు అయ్యా పౌలు ఏమంటాడు? నేను క్రీస్తుతో కూడా సిలువబడ్డానంటేది మన పాపముల కొరకు అన్నిటికీ సిలువ వేయబడాలి. ఇక పాపం మనలో కనబడకుండా వెళ్ళిపోవాలి. అది అలాంటి స్వభావం కలిగిన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు మనం ఈ ప్రభు చెప్పింది. ఆ తర్వాత చదవండి. తమ పాపం ఒప్పుకొంచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుతుండిరి. అతని పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి సర్వసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి. ఇక్కడ చూడండి,
మారు మనసు పొందకుండానే, పాప క్షమాపణ పొందకుండానే, పాపము ఒప్పుకొని విడిచిపెట్టకుండానే వారు బాప్తిసాన్ని తీసుకోవడానికి వస్తున్నారు. కారణం ఏంటంటే వారు ధర్మశాస్త్ర ప్రకారం ఈ ఆజ్ఞలన్నింటినీ మేము గైకుంటున్నాము, తూచ తప్పకుండా పాటిస్తున్నాము కనుక మాకు బాప్తిసం ఇయ్యండి అన్నారు. అన్నరా? బాప్తిసం ఇయ్యమన్నారు. అన్నరా లేదా? అప్పుడు వారిని ఏమన్నాడు? ఎందుకంటున్నాడు? మీకు ఇదివరకు చెప్పాను, ఏది మారు మనసు ఏది మారు మనసు కాదు అని కొన్ని విషయాలు మీకు తెలియజేస్తూ వచ్చాను. వాటిలో మొదటి, మనము మారు మనసు అపరాధులమని భావించడము కాదు. మొదటిది అపరాధులమని భావించడం కాదు. రెండవది మీ పాపానికి కేవలం బాధపడడం కాదు, మనం చేసిన పాపాలను బట్టి అయ్యో బాధపడము కాదు. తర్వాత మూడవది మంచి వ్యక్తినిగా ఉండాలని ప్రయత్నించడము కాదు. మంచి వ్యక్తిగా ఉండడము ప్రయత్నించడం మంచిది అది కాదు. అది రక్షణ కాదు, లేదా పశ్చాత్తాపం కాదు, మారుమచ్చు కాదు. తన మతనిష్టతో ఉండడము కాదు. మతనిష్టం అంటే చూడండి, ఆరాధన చేయడానికి వచ్చు, ప్రార్థన చేయడానికి వచ్చు, ఆరాధన క్రమంకు టైంకి వస్తాం, టైంకి వెళ్ళిపోతాం, ఒక్క మీటింగ్ కూడా విడిచిపెట్టకుండా అటెండ్ చేస్తాం. ఇదంతా మతనిష్ట అంటారు. విన్నారా? దేవుడు చెప్పినాడు కనుక ఇవన్నీ నేను చేస్తున్నాను అని మన ఉద్దేశం. అవునా? అది నిజమైన పశ్చాత్తాపము కాదు. ఇంకోటి సత్యాన్ని తెలుసుకోవడం కాదు. బాప్తిసం అంటే తెలుసుకున్నాము, అది పశ్చాత్తాపమా? తెలుసుకోవడం పశ్చాత్తాపము కాదు. మరి ఏది పశ్చాత్తాపము? నిజమైన మారు మనసు. మీ పాపముతో దేవుణ్ణి నొప్పించామని దుఃఖించడం. ఇది వరకు మీ పాపముతో దేవుణ్ణి అంటే మొదట మనుషులకు పోల్చుకుంటాం మనం. ఏ పాపము చేసినా మీకు పదే చెప్పేది ఏంటంటే, మొదట దేవునికి విరుద్ధంగా పాపం చేస్తున్నామని తెలుసుకోవాలి. మొదటిగా ఎవరికి విరుద్ధంగా? దేవునికి విరుద్ధంగా పాపం చేస్తున్నామని ఒప్పుకోవాలి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, పాపముతో దేవుణ్ణి నొప్పించాలని దుఃఖించడం. దానికి ఎగ్జాంపుల్ దావీదు విషయం చూస్తున్నాం. అవునా? దావీదు నీతిమంతుడే, హృదయానుసారే పాపం చేశాడు. అవునా? రక్షింపబడిన నీతిమంతుడుగా తీర్చబడిన తర్వాత పాపం చేయరనుకుంటా కదా? చేయరు కదా? చేస్తారా? బాప్తిసం తీసుకున్న పాపం చేస్తారా? ఎట్లా చేస్తారు? పాపం చేయడం. దావీదు తాను దేవునికి హృదయానుసారి అనిపించుకున్నవాడు, నీతిమంతుడు అనిపించుకున్నాడు. అవునా? అలాంటి వ్యక్తి పాపం చేసిన తర్వాత కొంతకాలం ఆ పాపంలోనే కొనసాగించాడు. ఎవరికి తెలియదు కనుక పాపం చేసుకుంటూ కొనసాగించాడు. కొనసాగించిన తర్వాత దేవుడైన యెహోవా నాతాను ప్రవక్తను ఆ వ్యక్తి దగ్గర, దావీదు దగ్గరికి పంపించి ఒక పొడుపు కథ చెప్పాడు. అవునా? ఆ ప్రవక్త దావీదుతో తన నిజస్థితి తెలుసుకోవడానికి పొడుపు కథ చెప్పినాడు. ఆ పొడుపు కథ చెప్తే దావీదు ఏమన్నాడు? ఎవరైతే ఆ పని చేసినాడో వాళ్ళు చంపి పారేయాలన్నాడు. అన్నాడా? ఆ వ్యక్తిని నీవే అన్నాడు ప్రవక్త. అప్పుడేమన్నాడు? అందరికీ తెలిసిపోయింది, ప్రవక్తనే వచ్చి నాకు దగ్గర చెప్తే ఇక నాకు అందరు తెలిసిపోయింది అనుకొని ఏం చేస్తున్నాడు? దుఃఖపడుతున్నాడు. అవునా? అప్పుడు అంటాడు, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. అప్పుడు అంటాడు, ప్రభా నా పాపము నాకు నా ఎదుటనే ఉన్నది అని ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడు? ఇవన్నీ బయటపడ్డప్పుడు ఒప్పుకుంటాడా? అంతకుముందు ఒప్పుకున్నాడా? పట్టుబడినప్పుడే ఒప్పుకుంటాడు. దొంగ ఏమంటాడు?
దొంగత ఆ, దొంగతనం చేసినప్పటికీ చేయలేనట్టుగా యాక్టింగ్ చేస్తారు. అవునా? ఇప్పుడు చూడండి, ఎలక్షన్స్ అయినాయి, ఆంధ్రాలో రిగ్గింగ్ చాలా అయింది. చాలా చోట్ల రిగ్గింగ్ చేసినారు తెలుగుదేశం వాళ్ళు, వేరే వాళ్ళు కాదు, తెలుగుదేశం వాళ్ళు. వారు పట్టుబడ్డారు. అదే అన్ని చేస్తే కూడా ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళతో చేయగలిపినాడు కనుక ఏం యాక్షన్, అదే వేరే వాళ్ళు అయితే ఇమీడియట్ యాక్షన్ తీసుకునేవాళ్ళు. ఏమంటారు? కనుక అది పట్టుబడ్డప్పుడు, పట్టుబడకపోతే ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే వైసీపీ రావాలా, విన్నరా? ఇక రాలేదు అని అనుకుంటే వారు రిగ్గింగ్ చేసే గెలిచినాడు అంతే. ఏమన్నా ఏం గెలిచి మీసాలు చెప్తాడు, రిగ్గింగ్ చేసి గెలుస్తానని. ఇది కనుక మన జీవితంలో దేవుని ఎదుట ఎప్పుడైతే మనం పాపం చేసినామని గ్రహించి ఒప్పుకుంటామో అప్పుడు వెంటనే ఆ ప్రభు క్షమిస్తాడు. ఏమంటారు? ఆ తర్వాత రెండవది పాపాన్ని గురించి నిజాయితీగా ఉండడం. ఇక మీదట పాపము ఇక ఏం చేయకూడదు. గుడుగులమంతాం, బడుగులు వేస్తాం, చేసే పనులు చేస్తుంటాం. ఏమంటాం? అది నిజమైన బాప్తిసము. ఆ చెల్లని పైసా. అవునా? చెల్లని పైసా అంటే చూడండి, యేసు ప్రభు పన్నులు వసూలు చేయడానికి ఎవరు సుంకము వారు వచ్చారు. వస్తే ఏం చేసినారు? పేతురుకు వెళ్ళి గాలమేయగానే అసలు చేప కాయలు పట్టుకుంటుందా ఎప్పుడైనా? ఆయన ఆజ్ఞాపించాడు కనుక వెళ్ళింది. లేకపోతే అడుగును ఎక్కడ ఉండేనో పైకి వచ్చి ఆ గాలం పడితే నేను చస్తాను ప్రభువా, నన్ను చంపేస్తారు అన్నదా? అనలేదు. దేవుడు ఆజ్ఞాపించినాడు, ఫస్ట్ రాగానే దాన్ని తీసుకున్నాడు. చూడండి, జలచరములు జీవరాశులన్నీ విధేయం చూపించి దేవుని మయపరుస్తున్నాయి. కానీ ఆ ప్రభు రూపంలో సృష్టించిన మానవుని ద్వారా ఎంతగానో దుఃఖపడ్డాడు, సంతాపడ్డాడు. ఎందుకు చెప్పండి? మారుమంచు పొందకనే, పశ్చాత్తాపడకుండానే, విమోచింపబడకుండానే, రక్షింపబడకుండానే బాప్తిసం తీసుకోవడం క్రమం. అది దేని కొరకు తీసుకుంటున్నాం చెప్పండి? ఇక్కడ అంటాడు, బల్లలో పాలు పొందినప్పుడు మీరు దేవుడి బల్లలోను దయ్యముల బల్లలో కూడా మీరు పాలు పొందక యోగ్యులు కారు అంటాడు. కనుక అలాంటప్పుడు మనం ఎంత పరీక్షించుకోవాలా? కనుక మన జీవితంలో మన నిజస్థితి మనం తెలుసుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రవేశించిన తర్వాత పాపము మనలో నివసింపకూడదు. పాపం మనలో నివసింపకూడదంటే మీకు ఒక ఉపమానం చెప్తాను. తల్లి బిడ్డను కంటుంది. అవునా? బిడ్డను కన్న తర్వాత సైలెంట్గా ఉన్నది, శబ్దం రాదు. కనగానే శబ్దం రాదు బిడ్డకు. శబ్దం రాకపోతే అరే అమ్మాయి ఏడుస్తుంది, నవ్వుతలేదు, ఇవి వాళ్ళ అక్కడున్న భాషను ఉపయోగిస్తుంటారు. అవునా? నిశ్శబ్దంగా ఉన్నది ఎందుకని గిచ్చుతారు, ఇట్లా గిచ్చగానే అంటది. అంటదా? అంటదా? అప్పుడు బిడ్డ బతికినట్టు. అవునా? కనుక మనం సత్యాము అనంటే ఏ కాలం సత్యామంటే ఆ పాత లక్షణాలే మన దగ్గర కనబడకు. నూతన స్వభావం మనలో రావాలి. నూతన స్వభావం మనలోకి రావాలి. పాపానికి విముఖులము కావాలి. ఇంకా పాపము నాలో కాదు, నేను కాదు, జీవించేది ప్రభువే నాలో జీవిస్తున్నాడు అన్నట్టుగా ఉండాలి. ప్రభువు నీలో జీవిస్తున్నాడంటే ప్రార్థన కుడికి రానివాడు పరిశుద్ధాత్మదేవుడు. ప్రార్థన అనగానే టౌన్ కొట్టాలి. పరిశుద్ధులైన తల్లిదండ్రులు కూడా మీరు పోరా, ఇక్కడ పోరా, అక్కడ పోరా, ఇక్కడ ఈరోజు ప్రార్థన సాయంకాలం ఉంది అని ప్రార్థన ఉండమని చెప్తారా? చెప్పరు. వాళ్ళ పనులు చేయించుకుంటారు. ఇది ఎంతమంది ఎదుగుతాడు పిల్లడు? ఏమంటారు? తల్లి కన్న తర్వాత అక్కడ వారేయండి బిడ్డలు.
పారేసిన తర్వాత చాలా బాగా లావు అవుతాడు. అవుతాడా? ఎందుకు లావుగాడు అవుతాడా అంటున్నాడు. పాలు తాగకపోతే ఏం చేయాలా? బిడ్డకు పాలు తాగితేనే లావు అవుతాడు. ఏమంటారు? మన ప్రభుతో సహవాసం, దేవుడి పిల్లలతో సహవాసం, ఏ ఒక్క కూడిక రక్షింపబడ్డామంటే పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ ఊరిక ఉండనివ్వడు. తనంత తానే పరిగెత్తుతూ ఉంటాడు. ప్రభు, ఇది ప్రార్థన దినం, బైబిల్ స్టడీ, ఇది ఆరాధన దినం, ఇది పలానా స్పెషల్ మీటింగ్స్ ఉన్నాయంటే పరిగెత్తలేదు, ప్రభు కొరకు వెళ్తాడు. కానీ ఆ లక్షణాలు మనలో కనబడకపోతే నువ్వు రక్షింపబడ్డావు అనే సంగతి ఎట్లా తెలుసు? గిలుకోవాలా? ఏడవడానికి ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది అనాలా? ఇప్పుడు పోయిన వారం అంతా దేవుడు ఒక్కరోజు కూడా రాలేదు ప్రార్థన మీటింగ్. ఏమైందంటే డాడీని పట్టుకుంది. ఎన్ని రోజులు పట్టుకుని రోజు పోయినావా? ఆ ప్రేయర్ మీటింగ్ వచ్చింది అనగానే ఎక్కడున్న ఆన్లైన్లో ఉంది కనుక ప్రభుతో గడిపేది అది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివాసం చేసిన తర్వాత ఊళ్ళో తిరుగుమంటాడా? పని చేసుకుంటూ తిరుగుమంటాడా? చెప్పు. ఆ లక్షణాలే లేవు నీ దగ్గర అని నేనంటాను. ఉన్నాయా? మరి బాప్తిసం కురుకుతొస్తున్నాను, ఇష్టలేడు ప్రభా అంకుల్ బాప్తిసం నేను సిద్ధంగా ఉన్నా. ఏం సిద్ధంగా ఉన్నావు? నువ్వు సచ్చినావంటే ఆ ఇంకా సిలువడంట పాపపు లక్షణాలు మనలో కనబడలే. దేవుడి నూతన స్వభావం వాళ్ళకు వస్తుంది కనుక ప్రభుతో సహవాసం, దేవుడి పిల్లలతో సహవాసం, దేవుడి మంత్రంలో సహవాసం, పరిగెత్తుకుంటూ ఏమనంటే అంకుల్ ఆంటీ నేను మందిరంలో పని చేస్తాను, అలా నాకు పని చెప్పండి అని పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. మందిరంలోనే 24 గంటలు ఉండేవాళ్ళు. ఎందుకంటే నేను అనుకునేది, ప్రభా నేను ఆత్మీయ ఆహారం లేకపోతే, మీ దేవుడి పిల్లల సహవాసం లేకపోతే జీవించున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ మృతుడవే అన్నట్టుగా అవుతాను ప్రభా అని ప్రభుత్వ మందిరంలోనే ఏ పని చేసుకుంటూ ప్రార్థన, ఆరాధన, బైబిల్ మోకాళ్ళ మీద గంటలు గంటలు ఆ విధంగా ప్రభుత్వం గడిపాము. ఇప్పుడున్న ప్రజలతో ఎవరు తిందో చెప్పండి? విశ్వాసులు అనబడిన వాళ్ళు ఉన్నదా? చెప్పండి. రక్షింపబడ్డాము, బాప్తిసం తీసుకున్నామన్న వాళ్ళలో ఉన్నదా? అది డూప్లికేట్ బాప్తిసమే. మీరు చూడండి, ఒక దినం రాబోతుంది, అప్పుడు చాలా దుఃఖపడతాం. ఆ సమయం ఇంకా రాదు. ఆ సమయం ఇంకా రాదు. కనుక మన జీవితంలో ఏం చేయాలా? ఎప్పుడు రక్షింపబడ్డాను, ఎట్లా రక్షింపబడ్డాను, ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. తర్వాత మరి మారుమంచు పొందాలా? చూడండి, మారుమంచు పొందకుండా కొందరు ముందుకు వస్తున్నారు. చూడండి, మనందరికీ తెలిసిన స్టోరీ ఏంటంటే గారడి సీమోను. మనకు తెలుసు కదా, గారడి సీమోను ఫిలిప్ ద్వారా సువార్త విన్నాడు. ఆ గ్రామస్తులందరికీ సువార్త ప్రకటిస్తే అనేకులు రక్షింపబడ్డారు, అనేకులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఆయన వాక్యం విని. ఇప్పుడు గారడి చేస్తున్నటువంటి ఈ సీమోను, గారడి అంటే ఏంటి చెప్పండి? ఎల్లిని మళ్ళీ చేయడం, మళ్ళీనే ఎల్లి చేయడం, అంతేనా? ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, అంతేనా చెప్పడం. ఇలా ప్రజలందరినీ ఆకర్షించుకున్నాడు. ఆ టైంలో ప్రభు అక్కడికి ఫిలిప్పును పంపాడు, సువార్త చేస్తే అందరూ ఆయన దగ్గరికి వచ్చేస్తున్నారు. రాగానే ఈ గాలి చేసే ఈ వ్యక్తి కూడా సువార్త విని ఏమన్నాడు? నాకు కూడా బాప్తిసం ఇవ్వండి అన్నాడు. ఒప్పుకున్నాడా లేదా? ప్రభును ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఏం చేసిండు? 8వ అధ్యాయం 9వ వచనం. సీమోను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయుచు తానెవడో యొక్క గొప్పవాడని చెప్పుకొనుచు సమరయులను విభ్రాంతించుచుండెను.
ఆ, కొద్దివాడు మొదలుకొని గొప్పవాడి మట్టుకు అందరూ ఆ. దేవుని మహాశక్తి అనబడిన వాడి ఇతడే అని చెప్పుకొచ్చు ఆ. అతన్ని లక్ష్య పెట్టేది. ఆ, వాడి ఇతడే అని చెప్పుకొని అతడు బహు కాలము గారడీలు చేయించు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్య పెట్టేది. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. ఆ. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుత చూచి విభ్రాంతి నొందెను. ఒక్క నిమిషం. సీమోను ఏం చేస్తున్నాడు? నమ్మి బాప్తిసం తీసుకుంటున్నాడు. అవునా? సీమోను కూడా నమ్మి బాప్తిసం తీసుకుంటున్నాడు. ఇప్పుడు మీరు నమ్మకుండా బాప్తిసం సిద్ధపడుతున్నారా? నమ్మే కదా. ఆయన యేసు నిజమైన దేవుడు, నా పాపాల కొరకు చనిపోయి సమాచారం తిరిగి లేచాడు. నమ్మినారు. నమ్మి బాప్తిసం కొరకు నేను కూడా సిద్ధపడుతున్నాను. ఇప్పుడు ఈ సీమోను, గాడి సీమోను కూడా ఆ విధంగానే నమ్మి బాప్తిసం తీసుకున్నాడు. అయితే ఏం జరిగింది? కిందికి రాదు. అప్పుడు పేతురు అందుకు పేతురు 20 వచనం. అందుకు పేతురు ఆ. నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందునని ఆ. తలంచుకునినందున ఆ. నీ వెండి నీతో కూడా నశించును గాక. ఆ, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక చూసావా? నీకు బాధపడు లేదు. నీ హృదయం సరి అయినది కాదు. బాప్తిసం తీసుకున్నాడు కదా. ఎట్లా నీ హృదయం ఎట్లా సరి అని చెప్పు, మిగతా చెప్తుంది. మీరు ఎవరైనా చెప్పండి చూద్దాం. నీ హృదయం సరి అయినది కాదు, అది డూప్లికేట్ బాప్తిసం, చెల్లని బాప్తిసం, అది దేవుని జీవగ్రంథంలో రాయబడలేనటువంటి బాప్తిసం. ఏమైనా ప్రయోజనం అది ఎందుకు అక్కడికి రాదు. అవునంటారా లేదా? కనుక నీ హృదయం సరి అయినది అయితేనే బాప్తిసం తీసుకోవాలి. లేకపోతే చూడండి, ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు? నీ హృదయం సరి అయినది కాదు కనుక నీకు పాలుపంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొను. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. అది సంగతి అర్థమైందిగా. కనుక నువ్వు నిజమైన పశ్చాత్తాపము పొందిన వారికి మాత్రమే. మీకు ఇంకో విషయం చెప్తూ వచ్చినాను, భూస్థాపన కార్యక్రమం. అది ఇప్పుడు ముందుకు చెప్తాను చూడండి. తర్వాత ఇప్పుడు సీమోను పేరు ఒక అది వాస్తవం. ఇక్కడ చూడండి, నువ్వు మారు మనసు పొందినావు అని అంటే, మారు మనసు పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా, ఇక్కడ కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఒక త్రాగుడు అలవాటు ఉంది అనుకోండి, సినిమా చూసే అలవాటు ఉంది, సిగరెట్ తాగే అలవాటు ఉన్నది, విన్నారా? మరి చెడు సహవాసం చేసే అలవాటు ఉన్నది, మరి చెడు పుస్తకాలు చూసే అలవాటు ఉంది, టీవీల మధ్యలో మరి ఏది సినిమాలు చూసుకుంటే యాక్టెంట్ ఎవరెవరు ఎట్లా యాక్షన్ చేస్తున్నారో ఆ యాక్షన్లో కూడా నువ్వు కూడా పాలు పొందుతున్నావు అని అనుకోనండి. అది నిజమైన పశ్చాత్తాపం పొందిన వారు చేస్తారా? పని చేస్తారా? సినిమాలు చూడకూడదు. ఆ దినాల్లో పాపము చేయడానికి అదొక కారణం. సినిమాలు పాపము చేయడానికి కారణము అది ఒకటి, ఎంకరేజ్మెంట్. ఎట్లా చెప్పండి? సినిమాల్లో ఎవరు పవిత్రులు ఉంటారా, పరిశుద్ధులు ఉంటారా? టీవీని ఇంటి ముంగడ పెట్టుకున్నావు, ఒక సినిమా చూస్తున్నావు, అందులో ఉన్న యాక్టింగ్స్ చేసేవాళ్ళు పరిశుద్ధుల పాపుల? ఏమన్నా మన అన్న చెప్తారు. మన పిల్లలకు కూడా అవి నేర్పించొద్దు. అర్థమైందా? మన పిల్లలకు కూడా వాటిని నేర్పించదు. ఎందుకంటే సినిమా హాల్లో పరిశుద్ధులు ఉంటారా? దుష్ట ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున లేవక,
సినిమా హాల్ ఎవరున్నారు? చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడేవారు, పాప క్షమాపణ పొందని వారు, బూతులు ఆడేవారు, చెడ్డ చెడ్డ యాక్షన్స్ అలవాట్లకు అలవాటు పడిన వారు ఉంటారు. ఏమంటారు? దురాలోచనలు కలిగిన వారు అక్కడ ఉంటారు. వాస్తవేనా? దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండగా అనేది చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడతారు. వాటిని చూసుకుంటూ విజిల్ చేస్తారు, అరుస్తారు. అవునా? ఈ వాస్తవేనా ఇవి? నేను సినిమాలు ఎక్కువ చూడలేదు. చిన్నప్పుడు బాల్యంలో చిన్నగా ఉన్నప్పుడు నేను పోయేవాడిని కాదు, నేను చూసేవాడిని కూడా కాదు. నా స్నేహితులు నా డబ్బు, అరే పిచ్చాడు నేను పైసలు పెట్టి తీసుకుపోతారా అని 2-3 కిలోమీటర్లు నడిచిపోయి అది చూసి వచ్చేవాడు. అట్లా నా లైఫ్లో చిన్నగా ఉన్నప్పుడు 2-3 చూసినేమో. అది చిన్నగా ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న పిల్లలు ఉంటారు చూడు, ఆ టైంలో ఎవరో తీసుకుపోతే అది చేసి 2-3 చూసి ఉంటారేమో. అప్పుడు మీరు అరుస్తున్నారు, ఇట్లా అంటున్నారు చెప్తానే. అంటే ఆ గుర్తు అప్పటికి గుర్తున్నది. కనుక అలాంటి లక్షణాలు మనం ఉండకూడదు, పాతవి గతించుకోవాలి. అందుకే ఇదివరకు మరి అవి పరిశుద్ధులు అయిన తర్వాత బాప్తిసం తీసుకున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం నివాసం చేస్తున్నాడని గుర్తు. అలాంటప్పుడు పాతవి గతించను, ఇది సమస్తము కొత్తవాడి. కనుక మన ఆత్మ పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉండాలి, పాపమునకు కాదు సుమా. పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నప్పుడు ఎప్పుడు మనము ఆ స్వభావమే తలంపు క్రియలే మనలోకి వస్తాయి, చేయిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. సాక్ష్యం చెప్తాడు. చూడండి, సమరయ స్త్రీ ఉంది. ఎప్పుడైతే ప్రభు ఆమె హృదయంలో ప్రవేశించినాడో, ప్రభును మెస్సియాని అంగీకరించిందో, అప్పుడు వెంటనే ఊరి వారికి వెళ్ళి సాక్ష్యం ఇచ్చిందా? తన కుండ ఎక్కడ మారేసింది, తన అవన్నీ పాత ఇక్కడ వెళ్ళి ఊరంతని సమరులందరినీ తీసుకొచ్చింది రక్షింపాలి. మనం రక్షింపబడ్డామంటే ఇతరులకు సువార్త చెప్పకుండా, వాక్యం చెప్పలేమనుకో, సాక్ష్యం చెప్పకుండా ఉండకూడదు. ఎట్లా సాక్ష్యం చెప్పాలా? నేను పాపిగా ఉంటుంది, నేను మారుమంచు పొందకుండా ఉన్నప్పుడు ఈ లక్షణాలు నాలో ఉండే, ఆ ప్రభు నాతో మాట్లాడాడు, నన్ను మార్చాడు, నా పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టేలాగా చేశాడు, ఇప్పుడు నేను ప్రభువును రక్షకుడుగా అంగీకరించాడు అని సాక్ష్యం చెప్పలేమా? మీరు కూడా రక్షణాత్మకు నడిపించండి రండి అని చెప్పలేమా? ఒక విశ్వాసం చెప్తారా? చెప్పండి. ఈ కార్యం ఈ దినాల్లో దేవుని పిల్లలు అనుకున్న వారు చెప్తున్నారా? చెప్పండి. అది మీకే తెలుసు. మనం ఎప్పుడైతే మారుమనిషి బాప్తిసం తీసుకున్నామో మన మనసు నిర్మలమైనదిగా ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి. మన తలంపులు, మన చూపులు, మన మాటలు, మన క్రియలు, మన కూర్చుంటా, లేచుట, పరుట, వీరు దేవుని పిల్లలు, వీరు పరిశుద్ధులు అని ఇతరులు సాక్ష్యం ఇవ్వాలి. నేను రక్షణ పొందకముందు నా లక్షణాలు ఎలాగుందంటే, మనుషులందరూ కూడా నాకు 3 పేర్లు అన్నీ తెలుసు మీకు. అవునా? ఒకటి సత్యానందం, మొదట బాలయ్య. ఎవరు? బాలయ్య. రెండవది సత్యానందము. అంతా అబద్ధం, ఆడేసి అబద్ధమే కానీ పేరు మాత్రం సత్యానందం పెట్టిండు. వాళ్ళు ఇల్లు పెట్టిండు. అయితే ఇప్పటికీ పిలుస్తారు కొందరు, కొన్ని తాళాల్లో. అన్నిటికీ ఊకొడతాను నేను. విన్నరా? శద్రక్ అని పెట్టారు. విన్నారా? ఇంకొక ఆయన ఎప్పుడు నేను మారుమనసు పొందిన తర్వాత శద్రక్ అని పెట్టాను. ఏమంటారు? కనుక ఎప్పుడైతే మనం మారుమనసు పొందామో, పాప క్షమాపణ పొందామో, అప్పుడు మన హృదయము నిర్మలమైనదిగా, పరిశుద్ధమైనదిగా, పవిత్రమైనదిగా మనస్సాక్షి కలిగి ఉండాలి. 1 పేతురు 3వ అధ్యాయం.
మొదటి పేతురు 3వ అధ్యాయం. మొదటి పేతురు 3వ అధ్యాయం 21 చదవండి. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. ఆ, అదేదనగా ఆ, శరీర మార్పులను తీసివేయట కాదు, కానీ ఆ, యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా ఆ. దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరం. ఎలాంటి మనసాక్షి కలిగి ఉండాలా? నిర్మలమైన మనసాక్షి. రెండవది విశ్వాసం. హృదయపూర్వకమైన విశ్వాసం గలవారై బాప్తిసం పొందాలి. ఫిలిప్పు ఐథియోపియా నప్పించకుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ నప్పించకుడు సువార్త ప్రకటించి యెరూషలేమునకు వెళ్ళి మరి ఆరాధన చేసి రిటర్న్ తిరిగి చేస్తున్నాడు. వెళితే ప్రభు అన్నాడు, యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? ఈ ఫిలిప్పు చేస్తున్న పరిచర్య ద్వారా సంఘం విస్తరిస్తుంది, అనేకులు రక్షింపబడుతున్నారు, మరి అనేకులు సంఘమంతా మందిరమంతా నిండిపోయింది. ఆ టైంలో ప్రభు నువ్వు వెళ్ళి అరణ్యను వెళ్ళి ఏం చేయాలి? పలానా వ్రతాన్ని కలుసుకో అన్నాడు. ఫిలిప్పు సంఘము ఇంత మంచి పరిచర్య జరుగుతుంది, సంఘం విస్తరిస్తుంది, బాప్తిసాలు తీసుకుంటున్నారు. ఈ టైంలో పోయి అక్కడ పోతావయ్యా, అరణ్యాన్ని ఎవరున్నారు అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉండొచ్చేమో, ఏమంటారు? కానీ ఫిలిప్ ఏం చేసినాడు? దేవుని మాటకు లోబడ్డాడు. ఇక్కడ ఏం జరిగినా సరే కానీ దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి రథమును కలుసుకున్నాడు. రథము కంటే ఎక్కువగా పరిగెత్తాడు. రథం ఎంత స్పీడ్ వెళ్తుంది చెప్పండి? దానికంటే ఎక్కువ పరిగెత్తితేనే కానీ ఆ రథాన్ని కలుసుకోలేడు. కనుక ఒక వ్యక్తి స్వార్థ ప్రకటించాలంటే, దేవుని సేవ చేయాలంటే, దేవుని పని చేయాలంటే దేవుని కంటే ఎక్కువగా పరిగెత్తాలి. ఎంత బోధించినా దుర్మపోతులాగా ఎన్ని నీళ్ళు పోసినా మన మైండ్ మన బ్రతుకు కొనసాగిస్తున్నాం అట్లా. అవు కదా? మన సాక్షిని చంపుకోవడం లేదా? దేవుని ఆజ్ఞకి ఏదిలో పడుతున్నాం? ఏ పని చేస్తున్నాం? ఒక్క పని చేస్తున్నామా? చేస్తున్నామని చెప్పండి చూద్దాం. రక్షింపబడ్డాము. అది ఎందుకు దండేసుకొని తిరిగితే ఈయన రక్షింపబడ్డాడు అనుకోవాలి. అదే తర్వాత నపుంసకుని కలుసుకున్నాడు, సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించగానే ఫిలిప్పు ఆ నపుంసకునికి సువార్త ఈ నపుంసకుడు ఎవరు? ఆర్థిక మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ ఆ దినాల్లో. అర్థమైందా? చూడండి 8వ అధ్యాయం అపోస్తలుల కార్యం 26వ వచనం చదవండి. 26. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గులను కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాడు. చూసావా? ఫిలిప్ దేవుని ఆజ్ఞకి విధేయ చూపించారు. నువ్వు విశ్వాసం అయితే దేవుని ఆజ్ఞ విధేయ చూపిస్తున్నావా? సువార్త ప్రకటిస్తున్నావా? పరిగెత్తుతున్నావా? సాకులు 1000 సాకులు చెప్తాను. నీ పని చూడు అనుకో, నీకు సిక్ అయ్యావు అనుకో, ఆరోగ్యం బాగలేదు, ముక్కులో నశం వస్తుంది, లేకపోతే ఇది వస్తుంది, అదే అనుకో. అదే పని నువ్వు డ్యూటీ చేయడం లేదా? అదే పనిలో నువ్వు మార్కెట్కి వెళ్ళడం లేదా? అదే పనిలో నువ్వు ఇంకెక్కడన్నా వెళ్ళడం లేదా? దేవుడు అంటే నీకు ఇన్ని సాకులు ఎందుకు? ఇన్ని అవిధేయత లక్షణాలు ఎందుకు చెప్పు? మగోళ్ళేమో మీసాలు చెప్తారు, ఆడోళ్ళేమో వాళ్ళ ఇళ్ళల్లో పని చేసుకుంటారు. అంతేగా? పొద్దున్న నుంచి రాత్రి దాకా పడుకునే దాకా
అదే పని, దేవుని పని. ఒక్క గంట వెళ్ళిచ్చి సువార్త చెప్తా, సాక్ష్యం చెప్తా, పత్రికలు ఇస్తా, వారికి గుడికి రమ్మంట అని చెప్పేవి నా ఒక్క వ్యక్తి ఉన్నాడా? ఏం విశ్వాసం అంతం నాకు అనిపిస్తుంది. నేను ఒక్కొక్క నెమరు వేస్తుంటే మీరు ఎట్లా ప్రభువును కలుసుకుంటారు, ఎట్లా ప్రభువు అని ఇక చాలా అంతకంటే ప్రభా అంటాను. ఇది పరిస్థితి, నీ చిత్తాన్ని జరిగించు అంటాను. అంతకంటే ఏమీ చేయను కదా. అప్పుడు ఏమంటాడు? కలుసుకున్నాడు. అప్పుడు ఆ, ఐథియోపియా రాణి అయిన కందాకే మంత్రి ఆ, ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఆ. ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించినకు వచ్చి ఉండేది. చూడ, ధనాగారం మీద ఈయనకు మంత్రి మంత్రి చెప్పాడు. అంటే ఇది ఫైనాన్స్ మినిస్టరే కదా, అవునా? ఆర్థిక మంత్రినా ఏమంటారు? రాణి దగ్గర మంత్రి ఉన్నాడంటే కనుక అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ఆ. ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండేది. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథం దగ్గరకు పోయి దానిని కలుసుకున్నామని చెప్పాను. చూడండి ఎట్లా చూడండి, దేవుడి ఆత్మ రథాన్ని కలుసుకున్నాడు. అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యంలో ఏ మార్గం వెళ్ళాలన్నా అడిగిందా? నువ్వు పొలాల దగ్గరికి వెళ్ళిపో నువ్వు అన్నాడు. ఆ రథాన్ని కలుసుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే తనను గైడ్ చేస్తున్నాడు. దానికి వెంటనే విధి చూపిస్తున్నాడు. ఆ రథమును కలుసుకున్నాడు. ఏమైంది? దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్తైన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఏలాగో గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుమని ఫిలిప్పును వేడుకొనింది. చాలు చూడండి, ఈ నపుంసకుడు కూడా మారు మనుషు రక్షణ అనుభవం లేకపోయినా ఆ రన్నింగ్లో రథం నడుస్తూ ఉంటే బైబిల్ చదువుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటే నువ్వు చదువుతున్నది గ్రహించావా అంటున్నాడు. చూసావా? అప్పుడు బైబిల్ చదువుతున్నాడు, కానీ ఒకడు నాకు బోధించకుండా నాకేమో ఇప్పుడు ఇప్పటి కాలం మనుషులు అయితే అయ్యో బైబిల్ అంతా నాకు వచ్చు, నేను ఎంత బోధ చేయగలను అని చెప్పింది చేయక్కర్లేదు, బోధన మాత్రం బాగా చేస్తాను నేను. అదే ఎన్నడూ కూడా దేవుడు చెప్పింది బోధ చేయాలి. నీకు ఇష్టం వచ్చిన పనులు కాదు, దేవుడు ఏదైతే చెప్తాడో ఆ పని చేయండి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించే రీతిగా కొనసాగించాలి. సొంత తలంపు, సొంత ఇచ్చలు కాదు మనం నెరవేర్చుకునేది. అర్థమైందా? కనుక వెంటనే సువార్త చెప్పాడు, సువార్తను నమ్మాడు. వెంటనే ఏమన్నాడు? బాప్తిసం, ఇదిగో నీళ్లున్నాయి నన్ను బాప్తిసం. అంత అర్థం చేసుకున్నాడు. మనకు సంవత్సరాలు తలబగులు కొట్టుకుంటున్నాం కానీ ఇది మన బ్రతుకు, మన జీవితం. చూసావా? సేవకుడే నీకు చెప్పాను చాలాసార్లు, మరొకసారి చెప్తున్నాను. ఔజంబోర్లో ఏ సేవకుడు వచ్చి పరిచర్య చేయలేదు విన్నారా? ఏ సేవకుడు వచ్చి పరిచర్య చేయలేదు. మేము హౌస్ విజిటింగ్ చేసి, డోర్ టు డోర్ మినిస్ట్రీ చేసి, ఆ ఒక్క ఏ కుటుంబం అయితే పరిచయం అయింది వారిని మందిరానికి నడిపేంత వరకు విడిచిపెట్టకుండా దర్శించేవాళ్ళం, వారికి సువార్త చెప్పేవాళ్ళం. వారిని ఏ సండే నాకు డ్యూటీ ఉంటుంది అన్న వాళ్ళకు మేము వారం మధ్యలకు బైబిల్ స్టడీ ఉంటుంది, పలాంటినము రండి అని చెప్పేవాళ్ళం. అట్టు నడిపించినప్పుడు ఒక కుటుంబం బ్యాంక్ ఎంప్లాయీ, ఆ కుటుంబం ఇట్లా చెప్తూ ఉంటే నువ్వు బైబిల్ స్టడీకి రా, మొదట సండే రాకుండా పర్లేదు ఆయన బైబిల్ స్టడీకి పిలిపించి ఆ బైబిల్ స్టడీకి రాకపోతే ఎందుకు రాలేదని మళ్ళీ వెళ్ళేవారు. ఏ సేవకుడు రాలేదు. ఇప్పుడు మీరు విశ్వాసులు ఎంతమంది సువార్త చేస్తున్నారు చెప్పండి? చెప్పుకుంటారు ఏంటి అంతే. కనుక మన జీవితంలో దేవుడు చెప్పింది మొదట చేయండి.
తర్వాత సంగతులు మీకు చెప్పినాను, మళ్ళీ మాటి మాటికి చెప్తున్నాను. మీరు ప్రార్థన వాక్యంలో సరిగా లేకపోతే మీరు పరిచర్యనే చేయకూడదు. ఏ ఒక్కటి లేకపోయినా మీరు పరిచర్య చేయకూడదు. ఎంకరేజ్ చేయమని చేస్తే కూడా నేను చేయనని చెప్పాను. విన్నావా? ఎందుకు చెప్పండి? దేవుని వాక్యం అలా చెప్తుంది అలా. విన్నారా? మనకు తెలియక సేవకులు వాడుకుంటామంటారు. విన్నారా? అది కాదు సంగతి. దేవుడి ఆజ్ఞకు లోపడకపోతే నువ్వు బోధ చేసి అదే వాక్యం ద్వారా నేను తీర్పులను తీసుకొస్తాడు. ఏ వాక్యం అయితే నువ్వు బోధిస్తున్నావో అదే వాక్యం ద్వారా తీర్పు దినమందు మీకు తీసుకొస్తాడు అనుకోవద్దు. అందుకంటాడు, బోధకులైన మీకు కఠినమైన తీర్పు. అంతే, అనేకులు బోధకులు కాకుండా అంటాడు. మనకు ఎంతవరకు ఉండాలో అంతవరకు మనం పరిచయం చేయాలి. విన్నారా? కనుక ఇక్కడ ఏమన్నాడు? వెంటనే నపుంసకుడు ఏం చేసినాడు? అతడు లేఖన ముందు చదువుతున్న భాగం ఏదనగా ఆయన గొర్రె వలె వదకు చేయబడేను, బొచ్చు కత్తిరించి వాడి ఎదుట మౌనంగా ఉండేను. చాలు, ఒక్క నిమిషం. ఆ రాజ్య సువార్తను నపుంసకుని చెప్తున్నాడు. యేసు ప్రభు సువార్త ఏంటి? ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం యొక్క లక్షణాలు చెప్తున్నాడు. వెంటనే నమ్మినాడు. నమ్మి ఏం చేసినాడు? యేసు ప్రభు నా పాపాల కొరకు శిలువపై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన నమ్మి బాప్తిసం తీసుకుంటున్నాడు. బాప్తిసం తీసుకుంటున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడి మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయం వంటి విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడును. ఏలాగనగా నీతి అవునట్లు మనుషుడు హృదయములో నీవు విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. కనుక ఏం చేయాలా? ఇప్పుడు చెప్పినాను మీకు. రక్షణ అంటే ఏంది? యేసుక్రీస్తు దేవుడైంది నా పాపాల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు నమ్ముటయే రక్షణ అని చెప్పాను. ఒక్క మాటతో చెప్పాలంటే అర్థమైందా? కనుక సమయం చాలా అయిపోయింది. ప్రార్థన చేసుకుంటాం.